మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలందరికీ విజ్ఞప్తి. దర్శి పట్టణంలో అయ్యప్ప స్వామి వారి పూజలు, దీక్షలు, మాలాధరణలు 1991లో మా గురువర్యులు ప్రసాద్ గురుస్వామి గారి పర్యవేక్షణలో ఇదే స్థలంలో ఒక చిన్న రేకుల షెడ్డులో మాలాధరణ జరుపుకోవడం జరిగింది. ఆ తరువాత మేము మాలాధరణ జరుపుకోవడం జరిగింది 1991లో. ఆ సంవత్సరం ఆ రోజు నుంచి ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి ఆశీస్సులతో కొన్ని మార్పులు జరుపుకోవడము, రేకుల షెడ్ నుంచి కట్టుబడి నిర్మాణాలతో ప్రారంభం కావడం జరిగింది. 2004లో భక్తులు ప్రజలందరి సహకారంతో స్వామివారి ఆశీస్సులతో నిర్మాణాలు జరుపుకొని దేవస్థానంలో ప్రతిష్టా కార్యక్రమాన్ని అతి వైభవంగా వేలాది మంది భక్తులతో జరుపుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ రోజు స్వామివారు సాక్షాత్ ఇక్కడ జన్మించడం జరిగింది. అంటే అయ్యప్ప స్వామి వారి మూల విరాట్ని తిరుచెంగనూరు నుంచి శిల్పులను తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాన్ని పోతపోయడం జరిగింది. కాబట్టి స్వామివారు ఇక్కడే జన్మించడం జరిగిందని మేము భావిస్తున్నాము. ఆ రోజు నుంచి స్వామివారి మహిమలు అనన్యంగా చూపిస్తూ భక్తులందరి సహకారాలు ఇప్పిస్తూ ఈ యొక్క 2004 నుంచి 2024 వరకు 20 సంవత్సరాలు కూడా అనేకమైనటువంటి మహిమలు, నిదర్శనాలు ఎన్నో భక్తులకు కల్పిస్తూ ఆ యొక్క నిదర్శనాలతో ఈరోజు దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ వేలాది మంది భక్తులకు మాలాధరణ జరగటము, ఇరుముళ్ళ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ తరువాత 2008 నుంచి భక్తుల సహకారంతో ఆ రోజు అన్నదాన స్ఫూర్తిగా నిలిచినటువంటి మేడం నారాయణ రెడ్డి అంజమ్మల స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం, ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసం ప్రారంభం రోజు నుంచి మకర సంక్రాంతి రోజు వరకు కూడా భక్తులందరికీ, అన్ని మాలలు ధరించిన స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం. మాల ధరించడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అంటే నల్ల దస్తులే ఎందుకు ధరించి అయ్యప్ప మాల దీక్షని చేపడుతుంటారు? దర్శిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ముఖ్యంగా వేలాది మంది స్వాములు కఠోరమైనటువంటి దీక్షను తీసుకొని స్వామివారిని కొలుచుకుంటూ 41 రోజులు నిండిన తర్వాత ఇనుములు ధారణ చేసి శబరియాత్ర చేసి ఆ యొక్క అఘోరమైనటువంటి అడవుల్లో కాలినాడకను బయలుదేరి వెళ్ళి ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని ఇరుముడు చెల్లించి చక్కగా స్వామివారికి నెయ్యితో నిండినటువంటి కొబ్బరికాయని తీసుకుని వెళ్తారు. ఈ యొక్క పరమార్థం ఏంటంటే మనిషి అనేవాడికి గ్రహ బాధలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఎవరు ఏదో ఒక రూపంలో బాధపడుతూనే ఉంటారు. వాళ్ళందరికీ కూడా పరిష్కారం ఏంటంటే శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారికి మాల. సాక్షాత్ ఆ యొక్క స్వామివారే శనీశ్వరుడికి ఇచ్చిన వరం అన్నమాట. మానవులుగా కలియుగంలో మనం పుట్టినటువంటి ఎంతో మంది కూడా బాధలు పడుతూ ఉంటారు. ఆ బాధలన్నీ కూడా నివృత్తి చేయడానికి సాక్షాత్ ఆ యొక్క హరిహర సుత అయ్యప్ప స్వామి వారు శనీశ్వరుడి యొక్క బాధల నుంచి విముక్తి పొందాలంటే కఠోరమైనటువంటి నా యొక్క దీక్షను చేపట్టాలి. ఎలా అంటే నల్లటి వస్త్రాలు ధరించి కఠోరమైనటువంటి ఉదయాన్నే ఏకోజామున లేచి చన్నీటితో స్నానం చేసి అత్యంత కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నియమాలన్నీ కూడా పాటిస్తూ స్వామివారిని కొలుచుకుంటూ శరణం చెప్పుకుంటూ 42 రోజులు కూడా దీక్ష చేసినట్లయితే తన యొక్క గ్రహస్థితి అంతా కూడా పూర్తిగా మెరుగుపడి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అనేది కూడా స్వామివారు చెప్పడం జరిగింది. మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు వేలాది మంది కూడా లక్షలాది మంది స్వామివారు ఈ యొక్క భారతదేశంలో నలువైపుల నుంచి స్వామివారి శబరిమల వెళ్ళటం, దీక్షలు చెల్లించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క స్వామివారి దీక్ష అనేది ఎటువంటి కఠినమైందంటే అది చెప్పేది కాదు. అటువంటి కఠిన నియమాలన్నీ కూడా మనమందరం కూడా భరించి దీక్ష పూని స్వామివారికి ఇరుముడి చెల్లిస్తాం. ఆ నెయ్యిలో ఉన్నటువంటి పవిత్రత మనం తీసుకెళ్ళే దీక్షా ఫలమంతా కూడా స్వామివారికి సమర్పించినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొంది మన యొక్క స్థితిగతులన్నీ కూడా మారతాయనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క కలియుగంలో మానవులు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా అత్యంత త్వరగా తీరిపోవాలంటే సులభమైన మార్గము, కఠినమైన మార్గం కూడా
ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష. స్వామివారి శనీశ్వరుడు కోరిక మేరకు నల్లటి వస్త్రాలు ధరించినట్లయితే నా యొక్క శని బాధల నుంచి విముక్తి పొందుతామని చెప్పేసి కూడా స్వామివారికి ఇవ్వటం, ఆయన కూడా వరం ఇవ్వటం అలా జరిగిందనమాట. ఆ యొక్క నల్లటి వస్త్రాలు ధరించడం కానీ, కఠోరమైన దీక్షలు కానీ, బ్రహ్మచర్యం కానీ, ఇవన్నీ కూడా కఠోరమైనటువంటి ఏ దీక్షలో కూడా ఇటువంటి ఫలితాలు అనేవి ఉండవు. ఇప్పుడు అన్ని మాలలు వేస్తుంటారు, కానీ అయ్యప్ప స్వామి మాట పదునెట్టంబడి ఎక్కాలంటే 42 రోజులు కఠినంగా దీక్ష చేయాల్సిందే, ఇనుముడి ధారణ చేయాల్సిందే, కాలినడకన పంపానది నుంచి స్వామివారి సన్నిధానం వెళ్లాల్సిందే. ఇదంతా కూడా ఒక ప్రక్రియ. పూర్వం పెద్దలు గురుస్వాములు అందరూ కూడా ఈ యొక్క కఠినమైన నియమాలన్నీ కూడా ఆచరించి మనందరికి కూడా మార్గదర్శకంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా గురువు గారు రాఘవ శ్రీనివాసులు గారు, ఆయన నేను ఈ యొక్క దేవస్థానం దగ్గరికి వచ్చి ప్రప్రథమంగా స్వామివారి సన్నిధిలోనే ఈ యొక్క ప్రసాద్ గురుస్వామివారి యొక్క సన్నిధిలో మాల వేసడం జరిగింది 2004లో. అది లగాయత్తు దైవానుగ్రహంతో ఏమో మొత్తం మీద స్వామివారి సన్నిధానంలో నేను ఆలయ అర్చకుడిగా 2007లో స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయన పాదాల దగ్గర చేరాను. కాబట్టి నా యొక్క జీవితం కూడా ఆయన నమ్ముకున్నాను కాబట్టి చాలా బాగుంది. ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే, అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు కానీ ఏదో వేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, తర్వాత దీక్ష ఫలితం అనేది పొందలేకపోతున్నారు కొంతమంది. ఎందుకంటే ఏముందలే అనే ఒక భావనతో ఉన్నారు. కానీ అత్యంత శక్తివంతమైనటువంటి మాల స్వామివారి యొక్క మాల. ఈ మాలను ధరించి 42 రోజులు దీక్ష చేసినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క జీవితం అనేది మెరుగుపడుతుందని ఉదాహరణ నేను మాత్రమే. అట్లా అందరూ కూడా దీక్షను కఠినంగా చేసి స్వామివారి యొక్క ఇరుముడి చెల్లించినట్లయితే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పడం జరిగింది. స్వామి శరణం, స్వామి శరణం. యొక్క అయ్యప్ప మాల ధరించిన తర్వాత మొట్టమొదటిసారి దర్శనం బాపర స్వామి దర్గాకి వెళ్తుంటారు. దాని ఒక విశిష్టత ఏంటి? అది ఇప్పుడు చెప్పడం అనేది ఏంటంటే, పూర్వం మన గురుస్వామి చెప్పారు, కొంతమంది ఈ మధ్య కొంత వేరుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా అయితే ఓవర్ స్వామి అనే ఒక ముస్లిం అనే వ్యక్తి మనకి స్వామివారు ఎప్పుడో 4 యుగాల క్రితం స్వామివారు జన్మించారు. కానీ మన ముస్లింలు అనేవారు 1500 సంవత్సరాల వచ్చారు. ఇది ఏంటంటే భక్తితోటి మన హిందువులు అనేది ఎంత భక్తితో చూస్తారంటే కులమత భేదాలు ఉండవు అనమాట. అందరూ సమానమని అనుకుంటారు. కాబట్టి అక్కడ ఓవర్ స్వామి దగ్గరికి వెళ్ళడం, స్వామివారిని దర్శించుకోవడం, అంటే ఇక కులమత భేదాలు లేవన్నమాట. ఎక్కువగా ఏంటంటే మత సామరస్యం అనేది ఎక్కువగా ఉంటుంది అయ్యప్ప స్వామి దీక్షలో. చిన్న పెద్ద లేదు, పేదవాడు ధనికుడు అనేది లేదు, కులం అందరూ కూడా ఈ దీక్ష తీసుకోవచ్చు. అది ముఖ్యంగా స్వామివారు చెప్పింది ఏంటంటే, నా దీక్ష ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా చేసి ఆచరించవచ్చు అని చెప్పడం వల్ల ఆ స్వామి దగ్గరికి వెళ్ళిన దాని వల్ల తప్పేం లేదు, వెళ్ళకూడదనేది లేదు, వెళ్ళొచ్చు, స్వామివారికి నమస్కారం చేసుకోవడం. కార్తీక మాసంలో ఈరోజు 4వ సోమవారం విశేషంగా స్వామివారి పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అది మన దర్శి క్షేత్రంలో వెలిసిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం నందు ప్రతి నిత్యము కూడా కార్తీక మాసం మొదలైన అనేక మంది భక్తులు స్వామివారి అయ్యప్ప మాలను ధరించి విశేషంగా శివమాలలు, అమ్మవారి మాలలు, ఆంజనేయ స్వామి మాలలు, వెంకటేశ్వర స్వామి మాలలు కూడా మన అయ్యప్ప స్వామి క్షేత్రంలో మాలలు ధరించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారి యొక్క మాలాధారణ స్వీకరించి ప్రతినిత్యం కూడా ఈ యొక్క హరిహర క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటూ, విశేషం ఏంటంటే మన హరిహర క్షేత్రంలో గంగా పార్వతి, గంగా నాగేశ్వరి సమేత నగరేశ్వర స్వామివారిని ఇదితోటి నాగేశ్వరి స్వామివారు దేవస్థానంలో విశేషంగా అభిషేకాలు ఇవన్నీ కూడా ప్రతినిత్యం కార్తీక మాసం మొదలు కాదు ప్రతినిత్యం కూడా మన హరిహర క్షేత్రంలో అంటే స్వామివారి సన్నిధిలో చేసుకుంటున్నాము. ఈ క్షేత్రంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వారు, ఆలిగా వ్రతమ్మ, తర్వాత ఆంజనేయ స్వామి వారు, అదిగాక అశ్వత్థనారాయణ వేప చెట్టు, రావి చెట్టు కలిపి ఉన్న అశ్వత్థనారాయణ మహావృక్షము, తర్వాత నాగరాజు, తర్వాత నవగ్రహములు, తర్వాత మారేడు చెట్టు బిల్వం మన శివాలయంలో స్వామివారికి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అంటే ఒక బిల్వాన్ని తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టినంత మాత్రాన్నే మనకు అనేక జన్మల పాపాలను కూడా హరించి చేస్తారు స్వామివారు. మరి అటువంటి స్వామివారికి ఈ హరిహర క్షేత్రం అంటే మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రతినిత్యం కూడా విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు అనగా ఈ సోమవారం రోజున, కార్తీక సోమవారం రోజున 10,008 రుద్రాక్షలతోటి స్వామివారి శివలింగాన్ని తయారు చేసి దానికి విశేషంగా 108 ద్రవ్యములతోటి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఈ రోజున మన అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ప్రతినిత్యం కూడా అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా మన అయ్యప్ప స్వామి క్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి. విశేషం ఏంటంటే
హరిహరులకి ఇద్దరికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. హరిహరులు అంటే విష్ణుమూర్తికి, ఈశ్వరుడికి ఇద్దరికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. మరి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు అంటారు, కార్తీక దామోదరు అని కూడా పిలుస్తుంటారు.